అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. సో అది ఈరోజు తెలిసింది ఇక. అది ఈరోజు ఓడిపోయిన తర్వాత ఇలా తెలిసింది ఇక కేటీఆర్కి. ప్రజలు తలరాతలు మారాయా లేదా అన్నదే ముఖ్యం కేటీఆర్. ఈ మాట మాత్రం వాస్తవం, ఇది మాత్రం ఒప్పుకుంటా. ప్రజల తలరాతలు మారినాయా లేదా అనేది ముఖ్యము, కానీ ఆ విధంగా పనిచేస్తురా? మరి ఈ మాట మాట్లాడుతున్నావు కేటీఆర్, మరి ఆ విధంగా మీరు పరిపాలన చేస్తూ ఉన్నారా? ఆ విధంగా పరిపాలన చేస్తూ ఉర్రా? గతంలో మీ పరిపాలన ఉన్నప్పుడు మొత్తం కూడా భూ కబ్జాలు, స్కాములు అందిన కాడికి తెలంగాణ దోసుకున్నారు. తెలంగాణ భూములు వేలం పాడవేసి అమ్మీరు. సో ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రజలకు వంచేది పావలా అయితే దోసుకునేది రూపాయి. ఇట్లా ఉన్నది ఏ ప్రభుత్వాలు తీరని ఇట్లా ఉన్నది. తొందరపడి ఓటు వేయొద్దని కేసీఆర్ చిలుకకు చెప్పినా ప్రజలు వినలే. సో మనకి మీరు బంద్ చేయాలి. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఈ మాటలు బంద్ చేయాలి. సో ప్రజల్ని నిందించడం తప్పు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరికి అధికారం ఇవ్వాలి, ఏ పార్టీని ఓడగొట్టాలి, ఏ పార్టీని గెలిపియాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరేందని మాట్లాడేది? మీరు చక్కగా పరిపాలన చేస్తే, మీరు అహంకారంగా ఉండకపోతే, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే మీరు వరుసగా మూడోసారి అధికారంలో ఉండేవారు. వాస్తవానికి కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పేరు మారింది. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ కనీసం 20 ఏళ్ళు పరిపాలన చేస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. తెలంగాణ 20 ఏళ్ళు తెలంగాణ శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ళు పరిపాలన చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది. కేసీఆర్కి అంత అవగాహన ఉన్నది. ప్రాజెక్టులు కుర్చీ వేసుకొని కూర్చొని మరి నేను కట్టిస్తా, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఒక ట్యాగ్ తీసుకొచ్చి ఉద్యమం చేశారు. సో మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చేసింది ఏంది? మొదటిసారి ఏదో నడిపించారు, రెండోసారి వస్తే మొత్తం దాచుకుర్రు. ఇది కదా మీరు చేసింది. అహంకారం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సో దాంతో మీరు ఓడిపోయారు, తెలంగాణ ఉద్యమకారులను అణచివేసిర్రు. సో ఇవన్నీ మీరు నెమరేసుకోవాలి. ప్రజల్ని నిందించడం తప్పు. ప్రజలు న్యాయ నిర్ణేతలు. మీరు ఆ మాటలు బంద్ చేయాలి, వెనక్కి తీసుకోవాలి. 2023లో బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బలు, దానివల్ల కార్యకర్తల్లో నిరుత్సాహం అలుముకున్నదని